దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు మనము 2024 సంవత్సరంలోని చివరి ప్రభు దినం వరకు వచ్చి ఉంటున్నాం కదా. ఇంకొక 2 రోజులైతే మనము 2025లోకి వెళ్తాం కదా. చాలామంది అనుకుంటారు కొత్త సంవత్సరంలో కొత్తది ఏముంటుంది, అన్ని రోజుల్లాగా అది కూడా ఒక రోజే కదా అనుకుంటారు. కానీ మనము ప్రతిరోజు ఇంప్రూవ్ కావడానికి ప్రయత్నం చేయాలి కదా. మన క్రైస్తవ జీవితంలో మనము ప్రతిరోజు దేవునికి మరింత దగ్గరగా కావటానికి మనము ప్రయాసపడుతూ ప్రార్థనాపూర్వకంగా ఆ విధంగా మనల్ని మనము సిద్ధపరచుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఏ రోజైనా మనము మంచి పని, మంచి అలవాటును, మంచి క్రమశిక్షణను కదా, క్రైస్తవ జీవితంలో ఒక మంచి అలవాటును మనం స్టార్ట్ చేయొచ్చు. ఏ రోజైనా స్టార్ట్ చేయొచ్చు. ప్రతిరోజు ఆ విధంగా మనము ప్రభువుకి దగ్గరగా పోతూ ఉండాలి. ప్రతిరోజు మనము ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు మనము సంపూర్ణతలోనికి సాగిపోవాలి. ప్రతిరోజు మనము క్రీస్తు స్వరూప్యతలోనికి మనము వెళ్తూ ఉండాలి. క్రీస్తుకు కలిగిన సమానమైన పరిపూర్ణతలోనికి, ఆ స్వరూప్యతలోనికి మనం ప్రతిరోజు ఎదుగుతూ ఉండాలి కదా. కాబట్టి ప్రతిరోజు మనం మారుతూ ఉండాలా. కానీ ఈసారి మనకి ఈ వారంలో కొత్త సంవత్సరం వస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి కొత్త సంవత్సరం రోజు కొత్త జీవితాన్ని ప్రారంభించడం ఇంకా మంచి పని. ప్రతిరోజు మనం ప్రారంభించాలా, ప్రతిరోజు మనం కొత్తగా ఉండాలా. కానీ కొత్త సంవత్సరం రోజు కొత్త జీవితాన్ని, కొత్తగా మన జీవితాన్ని, మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించడానికి అదొక మంచి సమయం కదా. కాబట్టి ఈ రోజు నుంచి మనము సిద్ధపడటానికి, కొత్త సంవత్సరం ఇంకో 2 రోజుల్లో వస్తూ ఉంది కాబట్టి మనము ఏ విధంగా ప్రభువులో మరింత ఎదగాలి, నీవు నీ ప్రార్థన జీవితంలో, వాక్య జీవితంలో, పరిచర్య జీవితంలో, నీ పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎదగాలంటే ఈ 2 రోజులు మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడటానికి నేను ప్రభువు సన్నిధిలో కనపెడుతూ వచ్చినప్పుడు నిర్గమాకాండము 40వ అధ్యాయము నుంచి మనము ధ్యానించాలని నాకు తలంపు కలిగింది. నిర్గమాకాండము 40వ అధ్యాయము, నిర్గమాకాండంలోని చివరి అధ్యాయంలోని చివరి వచనాలను మనం చదువుకుందాం. 34 నుంచి 38 వరకు అందరము కలిసి చదువుకుందాం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళున్నప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి స్థల్లో ఉంచండి. ప్రభు మనందరితో మాట్లాడునట్లుగా మనం ప్రభువుని సహాయం చేయమని అడగాలి. మీరు కూడా మీ మనస్సుల్లో, ప్రభువా నీ వాక్యము ద్వారా నీవే నాతో మాట్లాడు, నూతన సంవత్సరానికే నన్ను సిద్ధపరచు, ఒక నూతన ప్రతిష్టత కలిగి నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నీ అమూల్యమైన మాటలు నాకు దయచేయి అని మీరందరూ మనస్సులో ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా కన్న తండ్రి యేసయ్యా, మా దేవా, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. మరొక 2 రోజుల్లో మేము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుంటుండగా తండ్రి, మాకు కావలసిన సిద్ధపాటును నీ వాక్యము ద్వారా మీరే మాకు దయచేయండి. ప్రభువా నాయన, మీరే మీ వాక్యము ద్వారా మమ్మల్ని సంధించండి, నీ స్వరాన్ని వినిపింపచేయండి తండ్రి. అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధి, బలహీనుడు నీ పక్షాన్ని నిలవబడుతుండగా తండ్రి, నీవే కనికరించి క్షమించి అభిషేకించి నాయన నీ యొక్క బంగారు నోటికి నాయన ఈ యొక్క మట్టి బూరను సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వచ్చిన ప్రతి నీ బిడ్డతో నీవే నీ అమూల్యమైన మాటలు దయచేసి నీ వాక్యం ద్వారా మమ్మల్ని దీవించమని, తృప్తిపరచమని, ఆనందింపచేయమని
నాయన మేము మా జీవితాలు బాగు చేసుకున్నట్లు, సరి చేసుకున్నట్లు, నాయన అభివృద్ధి చేసుకున్నట్లు నీ వాక్యం ద్వారా మమ్మను నాయన సంధించి నాయన ఆశీర్వదించుమని యేసు నామములోనే ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిర్గమకాండములోని ఈ చివరి వచనాలను చదివినప్పుడు మందిరము ప్రతిష్ట చేయబడినప్పుడు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ మేఘము వలె ఆ యొక్క మందిరం అంతా నిండి ఉన్నదని మనము చూసాం. హల్లెలూయా. ఆ యొక్క మహిమ హిబ్రూ భాషలో అయితే షకీనా అన్నారు. ఆ మేఘాన్ని అంటే దేవుని యొక్క సంపూర్ణమైన సన్నిధి, ఆ షకీనా గ్లోరీ అంతా ఆ మందిరాన్ని నింపినప్పుడట మనం అక్కడ ఏం చూసామంటే ఆ ప్రత్యక్షపు గుడారములోకి, ఆ టెబర్నకల్లోకి, ఆ దేవుని మందిరములోకి ఎవ్వరు వెళ్ళలేకపోయారట. నిజానికి మేఘములోకి వెళ్ళటం అంటే పెద్ద కష్టమేమి కాదు. మీకు చాలామందికి అనుభవం లేకపోవచ్చు, కానీ ఆ ఫ్లైట్స్లో వెళ్ళే వాళ్ళు, లేకపోతే ఫ్లైట్స్ ఎందుకు కొండ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా మేఘాల్లో నుంచి వెళ్తూ ఉంటారు. చాలాసార్లు నేను హిమాలయ పర్వతాల్లో లేకపోతే ఊటీ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనము లిటరల్గా మేఘాల్లోంచి పోతూ ఉంటాం కదా. కొంతసేపు కనపడదు, మళ్ళా కనపడుతూ ఉంటాం. విమానంలో పోయేటప్పుడు కూడా ఆ విధంగా కనపడుతుంది. కానీ ఇక్కడ వ్రాయబడిన మేఘము మనం అనుకునే అట్లాంటి మేఘము కాదు కదా. దేవుని సన్నిధి కలిగిన షకీనా మేఘం వచ్చేసరికట ఎవ్వరు వెళ్ళలేకపోయారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే 34వ వచనంలో, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అంటున్నారు. అందరూ అప్పుడు అనండి. దేవుడు మానవుల మధ్యలోకి దిగి రావటం అనేది చాలా గొప్ప సంగతి, అవునా కదా. సో దేవుడు తను ఆజ్ఞలు ఇచ్చాడు, మందిరాన్ని ఈ విధంగా కట్టాలా, మందస్సం ఇంత పొడుగు ఉండాలా, ఇంత వెడల్పు ఉండాలా, ఇంతకంటే ఎక్కువ పొడుగు ఉండకూడదు, ఇంతకంటే వెడల్పు ఎక్కువ ఉండకూడదు, ఇదే కర్ర వాడాలా, వేరే కర్ర వాడకూడదు, తెరలు ఈ విధంగా ఉండాలా, ఇదే తోలు వాడాలా, ఇదే దారం వాడాలా, ఇవే రంగులో ఉండాలని ప్రతిదీ ఆయన తూచా తప్పకుండా పాటించాలని ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాడు. చాలా వివరంగా మనము గమనిస్తే 21వ అధ్యాయం నుంచి 39వ అధ్యాయం వరకు 2 సార్లు ప్రతిదీ చెప్పబడ్డది. మనము గమనిస్తే మోషే తూచా తప్పకుండా వాటిని అన్నిటినీ చేశాడని వ్రాయబడ్డది. సో ఆ విధంగా దేవుడు దిగి రావటానికి వాళ్ళు మందిరాన్ని సంపూర్ణ విధేయతతో కట్టినప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఏం చూస్తున్నామంటే దేవుడు దిగి వచ్చాడట. హల్లెలూయా. మందిరము దేవుని కోసం కట్టబడ్డది. ఎవరి కోసం కట్టబడ్డది చెప్పండి? దేవుడు దిగి రావాలని కట్టబడ్డది. సో మందిరము ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో కట్టబడ్డదో ఆ ఉద్దేశం నెరవేరింది. మనం మొదటి మెసేజ్లో విన్నట్టు మిషన్ సక్సెస్ అయింది. హల్లెలూయా. నిజానికి దేవుడు సర్వ సృష్టిని మానవుడి కోసం చేశాడు కదా. సర్వ సృష్టిని మానవుడి కోసం ఇంత గొప్పగా చేసి చివర్లో ఆయన మానవుని పెట్టాడు కేంద్ర స్థానములు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళ కేంద్ర స్థానములో, వాళ్ళ యొక్క గుడారం, వాళ్ళ యొక్క పాలెం మధ్యములో మందిరము కట్టారు. దేవుని కోసం ప్రతిష్ఠ చేసినప్పుడు ప్రతి వస్తువుని వాళ్ళు అభిషేకించినప్పుడు ఇప్పుడు ఏమయ్యాడంటే దేవుడు దిగి వచ్చాడు. చూడండి 40వ అధ్యాయము మొదటి వచనం, మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను కదా. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలను అంటున్నాడు. ఎప్పుడు నిలవబెట్టమన్నాడు చెప్పండి? ఎప్పుడు నిలవబెట్టమన్నాడు? మొదటి నెల మొదటి రోజు. నేను ముందే చెప్తా వచ్చాను, నీవు మంచి పని చేయాలంటే ఏ రోజైనా చేయాలి. మంచి పని చేసేటప్పుడు నువ్వు పోస్ట్ పోన్ చేసుకోకూడదు. కానీ మనకు 2 రోజుల్లో క్రొత్త సంవత్సరం ఉన్నది కాబట్టి నీవు క్రొత్త సంవత్సరంలో ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇక్కడ దేవుడు ఒక క్రొత్త సంవత్సరం రోజున మొదటి నెల మొదటి తారీఖున మందిరాన్ని నిలవబెట్టమంటున్నాడు కదా. ఇప్పటిదాకా 5-6 నెలలు వాళ్ళు వస్తువులు తయారు చేస్తూ వచ్చారు. మందిరము, మందస్సము, గంగాలము, బలిపీఠము, ధూపవేదిక కదా, రొట్టెల బల్ల,
దీపవృక్షము, ఆ మెయిన్ వస్తువులు, తెరలు, అడ్డ తెరలు కదా, చుట్టూ ఉండే తెరలు, వెనక తెరలు, పైకప్పు తెరలు, అవన్నీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే వాటిని అన్నిటిని నిలవబెట్టండి, వాటి స్థానాల్లో పెట్టండి, వాటి స్థానాల్లో మీరు వాటిని ప్రతిష్ఠించి అభిషేకించి ప్రార్థించి మీరు నిలవబెడితే నేను దిగి వస్తాను అన్నాడు. ఆ విధంగా వాళ్ళు చేశారు. నిజానికి మనము 16వ వచనం నుంచి 16 నుంచి 33వ వచనం వరకు మనం గమనిస్తే 8 సార్లు దేవుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే సంపూర్ణంగా చేశాడని 8 సార్లు రాయబడ్డది. హల్లెలూయా. దేవుడు ఎట్లా చెప్పాడో మోషే అట్లనే చేశాడని ఎన్నిసార్లు రాయబడ్డా చెప్పండి? కేవలం 16 నుంచి 33 వచనాలు. నేను 16-17 వచనాలు చదువుతున్నాను. చూడండి, నిర్గమకాండం 40వ అధ్యాయం 16-17. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటిని చేసెను, అలాగుననే చేశాడట. హల్లెలూయా. చూడండి, సంపూర్ణమైన విధేయతను మనం ఇక్కడ చూస్తున్నాం. నీవు నీ జీవితంలోకి దేవుడు దిగి రావాలంటే, నీ జీవితంలోకి దేవుని మహిమ సంపూర్ణంగా దిగి రావాలంటే నీ జీవితంలో సంపూర్ణమైన విధేయత ఉండాలి. హల్లెలూయా. నిజానికి ఈ యొక్క పాత నిబంధనలో నిర్గమ 40లో దేవుడు దిగి వచ్చాడు అన్నది క్రిస్మస్కి ముంగుర్తుగా ఉంటున్నది. నేను ఒక మెసేజే చెప్పాను, మన సమీపమునకు దిగి వచ్చిన దేవుడు తన ప్రజల మధ్యలో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆ వాక్యమే శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు. అక్కడ లిటరల్గా వ్రాయబడిన మాట ఏంటంటే గ్రీకు భాషలో ఈ టెబర్నకల్డ్ ఎమాంగ్ us అని రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన పైనుంచి దిగి వచ్చి మన మధ్యలో ప్రత్యక్ష గుడారం వేసుకొని నివసించాడు. హల్లెలూయా. దేవుడు తన ప్రజల మధ్యలో నివసించాలని ఎప్పటి నుంచో కోరిక కలిగి ఉన్నాడు. ఆదాముతో అదే విధంగా ట్రై చేశాడు. ఆదాముతో ప్రతిరోజు సాయంకాలం వచ్చి ఆ విధంగా చల్లబుట నడుస్తూ ఉన్నాడు. కానీ ఆదాము ఏం చేశాడంటే దేవుని నుంచి దూరంగా పోయాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఏమంటాడంటే నేను మిమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చాను, నేను మీ మధ్యలో ఉంటాను, మీకు ముందుగా వెళ్తాను, మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. దానికోసం నాకు ఒక గుడారాన్ని సిద్ధపరచమని. సో వాళ్ళు ఆ విధంగా సంపూర్ణమైన విధేయతతో ఆ గుడారాన్ని చేసినప్పుడు దేవుడు ఏం చేశారట? దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన దిగి వచ్చినప్పుడు అందరికి కనపడ్డది. అది ఎవడు కూడా మన మధ్యలో దేవుడు ఉన్నాడా అని అడగటానికి లేదు. రాత్రిపూట అయితే అగ్నిస్తంభముగా కనపడ్డది, పగులైతే మేఘస్తంభముగా కనపడ్డది. ఆ మేఘం మామూలుగా పల్సగా తెల్లగుండే మేఘము కాదు. ఆ షకీనా మేఘము కనపడ్డప్పుడు ప్రజలు కూడా నడవలేకపోయారు లోపలికి, అంత దట్టమైన మేఘం కదా. అటువంటి దేవుని సన్నిధి నీ యొక్క జీవితంలోకి రావాలని నువ్వు ఆశపడటం కాదు, దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు దిగి వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గమనిస్తే ఆ వాక్యమే, ఏ వాక్యమైతే ఆది నుంచి ఉన్నదో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటాం. ఆ రోజున ఇశ్రాయేలీయులు ఏ షకీనా మహిమను చూశారో ఆ శిష్యులు ఇశ్రాయేలీయులు యేసు ప్రభు వాళ్ళ మధ్యలోకి వచ్చి నివసించినప్పుడు అదే మహిమను చూశారు అంటున్నాడు. అందుకే 16 నుంచి ఏమంటాడు? ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచ. హల్లెలూయా. ఆయన కృపతో వచ్చాడు, ఆయన దిగి వచ్చాడు కదా. ఎందుకు అంటే ప్రకటన గ్రంథం చివరిలోకి వచ్చేసరికి
అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనములో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదట. చూడండి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండదు, వారు ఆయన ప్రజలై ఉందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క ఆశ ఏంటంటే మొదటి నుంచి ఆయన మనుషులతో నివసించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అది చివరిగా ప్రకటన గ్రంథములో ఆయన వచ్చినప్పుడు నెరవేరుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే ఇదిగో ఇప్పుడు దేవుని నివాసము మనుషులతో ఉన్నది. నిర్గమ 40లో జరిగిన సత్యము, యోహాను 1:14 జరిగిన సత్యము ప్రకటన గ్రంథములో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది. అప్పుడు మరణం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, పాతవి గతించాను కదా, సమస్తమును క్రొత్త. కాబట్టి మన జీవితములో దేవుని సన్నిధి ఈ విధంగా రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రెండవ రాకడలో దేవుని నివాసము మనుషులతో ఉన్నట్లు నీ యొక్క జీవితంలో ఈ భూమి మీదనే ఆయన నివాసము, ఆయన సన్నిధి నీ జీవితంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మన యొక్క వాక్య భాగానికి వద్దాం. నిర్గమకాండం 40వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే సంపూర్ణమైన విధేయతతో దేవుని కోసము వాళ్ళు సమస్తాన్ని ప్రతిదీ దేవుడు చెప్పినట్లుగా కదా, 16వ వచనంలో ఏం చూస్తాం మనము, ఆ ప్రకారము చేసెను, ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని చేసెను, అలాగుననే చేశాను. హల్లెలూయా. నీవు సంపూర్ణ విధేయతతో ఉంటే, ఈ 2 రోజులు నీవు సిద్ధపడితే, సంపూర్ణమైన విధేయత ఉంటే దేవుని జీవితంలోకి దిగి వస్తాడు. హల్లెలూయా. నిజానికి కొన్ని అధ్యాయాల ముందు నిర్గమకాండం 32వ అధ్యాయాన్ని మనం గమనిస్తే, నాకే చూడాలి, తీయాల్సిన అవసరం లేదు. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉంటాడు. 10 ఆజ్ఞలు తీసుకుని రావాలని కొండపైకి వెళ్తాడు కదా. కొండపైకి వెళ్తూ ఆయన తడవు చేసినప్పుడు కింద ప్రజలు మోషే ఏమైపోయిండు, దేవుడు ఏమాయిండు, దేవుడు మన మధ్యలో ఉన్నాడా అని సందేహించి అనుమానపడి బంగారు దూడను చేసుకుంటారు. ఏం చేసుకుంటారు చెప్పండి? బంగారు దూడను చేసుకొని వాళ్ళు ఆడటానికి, తినటానికి, తాగటానికి లేస్తారు. దేవుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. దేవుడు ఏమంటాడంటే మోషేతో, మోషే నువ్వు పక్కకు జరుగు, వీళ్ళని ఒక్క క్షణంలో నాశనం చేస్తానంటాడు. నేను మీతో రాను, మీరు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు భయంకరమైన కృతజ్ఞత లేని ప్రజలు, వీళ్ళందరినీ నేను నాశనం చేస్తాను అంటాడు. కానీ మోషే ఏం చేస్తారంటే దేవుని సేవకుడిగా, మధ్యవర్తిగా దేవునికి ఇశ్రాయేలీలకు మధ్యలో నిలవబడి విజ్ఞాపన చేస్తాడు. హల్లెలూయా. విజ్ఞాపన చేస్తాడు, నీవు రాకపోతే నేను వెళ్ళను అంటాడు. రండి చూద్దాం. చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనం. చూడండి, నేను వాళ్ళని కాల్చివేస్తాను అంటున్నాడు, 20 లక్షల మందిని. ఎందుకు అంటే అవిధేయత. ఎందుకు చెప్పండి? అవిధేయత. వాళ్ళు పాపం చేశారు, దేవుణ్ణి వదిలిపెట్టిపోయారు. దేవుడు వాళ్ళ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు. వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు, మన్నాతో పోషిస్తున్నాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. అయినా వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు? దేవుణ్ణి వదిలిపెట్టిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024లో నీ జీవితం ఈ విధంగా ఉన్నదేమో ఆలోచించు. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టిపోయావా? ఈ రోజున చాలామంది కనపడటం లేదు, పనులకు పోతున్నారు. ఇశ్రాయేలీలు కూడా అదే విధంగా మోషే కనపడటం లేదని, మేము ఎట్లా బ్రతకాలని వాళ్ళు ఏం చేసుకున్నారంటే బంగారు దూడను చేసుకున్నారు. తర్వాత తద్వారా ఏమవుతుందంటే మోషే విజ్ఞాపన చేస్తున్నాడు.
చూడండి 32 వచనం, 32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకుంటు. సో దేవుడు ఏమన్నాడంటే ఒక్క క్షణములో వీళ్ళందరినీ కాల్చివేస్తానన్నాడు. ఇంకా 33 వచనంలో ఏమంటాడో తెలుసా? మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, వస్తే మిమ్మల్ని త్రోవలోనే చంపివేస్తా అంటాడు. ఎందుకు? దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు. పాపాన్ని ఆయన అసహించుకుంటాడు. ఆదాముతో ఆయన కలిసి నివసించాలని ఇష్టపడ్డాడు. కానీ ఆదాం పాపం చేసినప్పుడు దేవునికి మానవుడికి మధ్య ఏమొచ్చింది? అగాధం వచ్చింది, ఎడబాటు వచ్చింది, సంబంధం తెగిపోయింది. అయినా దేవుని ఆశ మాత్రం అదే విధంగా ఉంది. దేవుని ఆశ ఏంది? నేను మానవుల మధ్యలోకి ఆయన దిగి వద్దామనుకున్నాడు, ఇశ్రాయేల్ మధ్యలో ఉందామనుకున్నాడు. మళ్ళా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా విధేయత చూపించారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. మరలా విధేయత చూపిస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను వీళ్ళని కాల్చివేస్తా, తుడిచివేస్తా అంటే దేవుని సేవకుడిగా మోషే మధ్యలో అడ్డం పడుతున్నాడు. నువ్వు వాళ్ళని కాల్చివేయాలంటే నన్ను ముందు కాల్చివే, నన్ను అగ్నిగుండములో పడేయ్, నా పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచివేయి. వాళ్ళని కాలుస్తావా? ముందు నన్ను కాల్చు అంటున్నాడు. దేవుడు ఏమంటాడంటే ఎప్పుడు పాపం చేసిన వాడే శిక్ష పొందాలి. నువ్వు పాపం చేయలేదు, నేను నిన్నెందుకు శిక్షిస్తానన్నప్పుడు అప్పుడు మోషే విజ్ఞాపన చేస్తాడు, నీవు కృప కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడు, నువ్వు ఆ విధంగా కోపపడితే ఎట్లా ప్రజలేమనుకుంటారు అని అడ్డం పడి నిలవబడి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసినప్పుడు లాస్ట్కి దేవుడు ఏం చేస్తాడంటే మీరు ప్రత్యక్ష గుడారాన్ని కట్టండి అని దేవుడు వాళ్ళకు ఒక పరీక్ష పెడతాడు. అప్పుడు వాళ్ళ ఆ పరీక్షలో ఇశ్రాయేలీయులు పాస్ అయ్యారు. ఇప్పుడు హల్లెలూయా. ఇంత భయంకరమైన అవిధేయతలో ఉన్న ప్రజలు మోషే వచ్చి వాళ్ళతో చెప్పి మీరు మారాలిరా, మీరు మారకపోతే దేవుడు మీతో పాటు రాడురా, మీ బతుకులు నాశనం అవుతారా అన్నప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారంటే వాళ్ళ మనసులో మార్చుకున్నారు. మీరందరూ మీ బంగారం తీసుకురంటారా అంటే తీసుకొచ్చారు. మీరందరూ తెరలు అల్లాలరా అంటే అందరు తెరలు అల్లారు. ప్రతి ఒక్కరికి ఒక మాట రాయబడ్డది 38, 39 అధ్యాయాల్లో. వాళ్ళనట మీరు ఇక తీసుకొని రావద్దు, ఇక చాలు, బంగారం వెండి ఇంకా ఆఫ్ చేయండి అంటాడు మోషే. హల్లెలూయా. అట్లాంటి విధేయత రావటం వల్ల నూతన సంవత్సరంలో మొదటి నెల 1వ తారీఖున మందిరము లేపబడినప్పుడు ఏమేం చెప్పండి? దేవుడు మరలా దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడ సహోదరి, నాకెలా చూస్తూ జాగ్రత్తగా వినండి. 2024 సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు తప్పిపోయావో నాకు తెలియదు. ఎన్నిసార్లు నువ్వు బంగారు దూడను చేసుకున్నావో నాకు తెలియదు. ఎన్నిసార్లు నువ్వు తినటానికి, తాగటానికి, ఆడటానికి లేచినావో నాకు తెలియదు. ఎన్నిసార్లు నీ మాట ద్వారా తప్పిపోయావు, ఎన్నిసార్లు నీవు పాపాన్ని ప్రేమించావు, ఎన్నిసార్లు పరిచర్య చేయటానికి అవకాశం ఉన్నా పరిచర్య చేయకుండా నీ చేతిని ముడుచుకున్నావు, ఎన్నిసార్లు నీ సమయాన్ని నీవు దొంగిలించావు, ఎన్నిసార్లు మందిరానికి రాకుండా నీ బంగారు దూడ వెంబడి నువ్వు పోయావు. అయినప్పటికీ నీవు పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుని దేవుడు క్షమించాడు, వాళ్ళ మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరినీ దేవుడు క్షమించాడు. నేను రానురా అన్నాడు, కానీ మళ్ళీ ఆయన ఏమయ్యాడు? ఆయనే వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. ఎంత ప్రేమ గల దేవుడు, అర్థమవుతుందా? కాబట్టి నువ్వు మారితే దేవుడు నీతో వస్తాడండి. నువ్వు మారాల. నేను ఆడనే ఉంటా, నేను దూడకాడనే ఉంటా అంటే నీ జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నేను ఎప్పుడైతే నా దూడ నాదే, నా బంగారు దూడకాడ నేను ఉంటాను అనుకుంటావో దేవుని సన్నిధి పోగొట్టుకుంటావు, నీవు నరకానికి పోతావు. ఇశ్రాయేలీయులు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? మారారు. తద్వారా దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు, మీరు ఇవన్నీ చేయాలి, ఈ పరికరాలన్నీ చేయండి అంటే 5-6 నెలలు వాళ్ళకి కష్టపడి చేశారు. దేవుడు ఏమంటున్నాడు? ఇప్పుడు మొదటి నెల 1వ తారీఖు నూతన సంవత్సరంలో వాటిని నిలవబెట్టండి అంటున్నాడు. హల్లెలూయా. వాటిని ప్రతిష్ఠించి వాటి స్థానాల్లో నిలవబెట్టండి. అట్నప్పుడు వాళ్ళు
అట్లనే చేశారు, అన్నిటిని చేశారు. అప్పుడు దేవుడు ఏమయ్యాడంటే చెప్పండి, దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుడు నీవు అవిధేయత చూపిస్తే మరలా వెళ్తాడా వెళ్ళడా? ఆదాము దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? బంగారు దూడను చేసినప్పుడు దేవుడు నేను రాన్రా అన్నడా అనలేదా? సో మరలా దిగి వచ్చిన దేవుడు మరలా వెళ్తాడా వెళ్ళడా? మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయానికి మనం వస్తే, ఏలి అనే ప్రధాన యాజకుడు ఉంటాడు, దేవాలయంలో పనిచేసేవాడు. వాళ్ళ 2 కుమారులు భయంకరమైన దుర్మార్గులు, హోప్నీ ఫీనెహాసులు కదా. వాళ్ళు ఆ విధంగా పాపము చేసినప్పుడు అక్కడ మనం ఏం చూస్తామంటే, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం 21 నుంచి, ప్రభావము ఇశ్రాయేలీలో నుండి పోయెనని, మందసం పట్టబడిందనే సంగతి విని తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టిన. ఈకాబోదు అంటే ఏంది చెప్పండి? ప్రభావం పోయిన. 22వ వచనం చూడండి, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పారు. దేవుడు దిగి వస్తాడు, కానీ ఆయన పాపాన్ని అసహించుకునే దేవుడు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఎందుకు లేడో నీకు అర్థమవుతుందా? నీ ఇంట్లో దేవుడు ఎందుకు లేడో నీకు అర్థమవుతుందా? నీ కుటుంబంలో దేవుడు ఎందుకు లేడో నీకు అర్థమవుతుందా? దేవుడికి మాత్రం ఆశ ఉన్నది నీ ఇంట్లోకి రావాలని, నీ కుటుంబంలోకి రావాలని, నీ జీవితంలోకి రావాలని ఆశ ఉన్నది. కానీ రాకుండా అడ్డుపడేది ఎవరు? నీ యొక్క ప్రవర్తన. ఈ రోజున చాలామంది ఇళ్లలో దేవుడు లేడు, చాలామంది జీవితాల్లో దేవుని సన్నిధి లేదు. ఎందుకు అంటే వాళ్ళు అవిధేయత వలన ఏం చేశారు చెప్పండి? దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఆ ప్రభావం వెళ్ళిపోయింది. ఈకాబోదు అని పేరు పెట్టారు. ఏంటది? ప్రభావము వెళ్ళిపోయింది. రండి నిర్గమకాండం 40వ అధ్యాయానికి వద్దాం మనం. నిర్గమకాండము 40వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలను అంటున్నా. మందిరాన్ని నిలవబెట్టాలి. ఇప్పుడు ఏం నిలవబెట్టాలి చెప్పండి? నిలవబెట్టాలి అనండి. ఈ రోజున నూతన సంవత్సరంలో నీ యొక్క మందిరం ఏంటది కదా? 1 కొరింథీ 3వ అధ్యాయం 6వ అధ్యాయంలో నీ దేహమే దేవుని ఆలయం అని మనం చూస్తాం. నీ యొక్క దేహాన్ని నీవు నిలవబెట్టాల్సిన సమయము ఆసన్నమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క శరీరాన్ని నీవు పరిశుద్ధముగా నిలవబెట్టాలి. హల్లెలూయా. నీవు సంపూర్ణమైన విధేయతతో నీవు పరిశుద్ధముగా నిలవబెట్ట, నీ జీవితాన్ని నిలవబెట్టాలి. ఈ యొక్క నూతన సంవత్సరం, ఈ మొదటి నెల 1వ తారీఖున నువ్వు ఏం నిలవబెట్టడానికి తీర్మానం చేసుకుంటావు? నువ్వు ఏం నిలవబెట్టడానికి సిద్ధపడుతుంటున్నావు? నీ జీవితంలో ఏమైనా నిలవబెట్టాలనే కోరిక నీకుందా? లేకపోతే ఆ దూడకాడనే నీవు ఉంటావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఆ దూడకాడ నీవు ఉంటే నీకు నరకం తప్ప వేరే మార్గమో లేదు. కానీ నువ్వు ఆ దూడ నుంచి బయటకు వచ్చి నువ్వేం చేయాలి చెప్పండి? నిలవబెట్టాలి. ఏం నిలవబెట్టాలా? చూడండి వీళ్ళు ఏమేమి నిలవబెట్టారో చూద్దాం. చూడండి 16వ వచనం నుంచి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడు. మందిరము నిలవబెట్టబడటం అంటే ఏందో తెలుసా? మందిరంలో చాలా చాలా వస్తువులు ఉంటాయి. మందిరంలో చాలా దేవునికి ప్రతిష్ఠ చేయాల్సిన మందస్సము, బలిపీఠము, ధూపవేదిక, దీపవృక్షము లాంటి చాలా పరిశుద్ధమైన వస్తువులను వాటి ప్రదేశాల్లో అభిషేకించి నిలవబెట్టడం. మందిరాన్ని నిలవబెట్టడం అంటే ఏదో గోపురం నిలవబెట్టడం కాదు, కర్ర నిలవబెట్టడం కాదు. ఇక్కడ ప్రతి వస్తువుని దాని స్థానములో దాని పరిచర్య కోసం నిలవబెట్టడం. చూడండి 18వ వచనంలో కదా, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండ బద్దలను చొనిపి దాని స్తంభములు నిలవబెట్టి మందిరం మీద గుడారం పరిచి దానిపైన గుడారపు కప్పును వేసి. నేను ప్రభు చిత్తమైతే వచ్చే సంవత్సరంలో ఈ ప్రతి ఐటమ్ గురించి మాట్లాడతాను. ఈ
ప్రత్యక్ష గుడారములో ఉండే ప్రతి ఐటమ్, ఈవెన్ తెరలు కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాయి. మనము ఒక 2 సంవత్సరాల క్రితము టైపాలజీ అని ధ్యానం చేశాం కదా, ఛాయల అధ్యయనం అని, అవునా కదా? ఎంతమంది గుర్తుంది? సో ప్రత్యక్ష గుడారంలోని ప్రతి ఐటమ్ దేనికి సాదృశ్యం చెప్పండి? యేసయ్యకి సాదృశ్యం. చూడండి 20వ వచనం చూడండి. 20వ వచనంలో మనం చూస్తే మందసాన్ని అక్కడ ఉంచుతున్నారు. ఏముంచుతున్నారు చెప్పండి? మందసాన్ని అక్కడ ఉంచుతున్నారు. హల్లెలూయా. సో మందిరములో మందసం అనేది చాలా ప్రాముఖ్యం. మందసాన్ని కరుణాపీఠము అన్నారు. హల్లెలూయా. మందసములో ఏమేమి ఉంటాయో తెలుసా? మందసములో 10 ఆజ్ఞలు గల రాతి పలకలు ఉంటాయి. మన్నా యొక్క పాత్ర ఉంటుంది. అహరోను చిగురిచ్చిన కర్ర ఉంటుంది. ఇవన్నీ కూడా యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాయి. నీ ఇంట్లో ఈ మందసం ఉండాలి. మందసములో ప్రభువు రాసిన ఆజ్ఞలు రాతి పలకలు ఉంటాయి. అవి దేవుని వాక్యానికి గుర్తు, దేవుని మాటలకు గుర్తు. దేవుని వాక్యము నీ ఇంట్లో ఉండాలి, నీ మందస్సములో, నీ జీవితంలో ఉండాలి. ఈ 2024 సంవత్సరంలో నీవు దేవుని వాక్యాన్ని ఏ విధంగా చదివినావు ఒకసారి పరీక్ష చేసుకో. ఎన్నిసార్లు, ఎన్ని రోజులు నువ్వు దేవుని వాక్యాన్ని చదివినావు? ఎన్నిసార్లు నీవు దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చినావు? మందిరాన్ని నిలవబెట్టమంటే ఏం పెట్టాలని ఇక్కడ మందస్సం పెట్టాలి. మందస్సములో మన్నా పాత్ర ఉంటుంది. నేను వివరంగా వచ్చే సంవత్సరం చెప్తాను. మన్నా జీవాహారం కదా, యేసు ప్రభుకి సాదృశ్యం అని నేను ఇంతకుముందే బోధించాను. దేవుని వాక్యము మత్తయి 4:4 ఏముంటుంది తెలుసా? మత్తయి 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఆయన జీవిస్తారు. ఈ రోజున చాలామంది ఎందుకు ఆబ్సెంట్ అయ్యారంటే వాళ్ళు రొట్టె కోసం పోయారు. దేనికోసం పోయారు చెప్పండి? కొంతమంది ఎట్టున్నారంటే మన సంఘంలో సోమవారం నుంచి శనివారం దాకా ఇంట్లోనే ఉంటారు. ఆదివారం వచ్చిందంటే ఏదో ఒక పని కల్పించుకొని పోతున్నారు. ఏంటంటే అన్న ఆ రోజే ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్, వంట చేయాలా, లేకపోతే ఫోటోలు తీయాలా, లేకపోతే సుతారు పనికి ఆ రోజే టైం దొరుకుతుంది, ఆ రోజే ఇంపార్టెంట్, ఆ రోజే డబల్ కూల్ వస్తుంది. స్లాబులు ఆ రోజే పెట్టుకుంటారు. ఎందుకు? స్లాబ్ వేయటానికి అందరు చుట్టాలు గిట్టాలు అందరు ఇళ్ళల్లో ఉండాలని. స్లాబులు ఎప్పుడు పెట్టుకుంటారు జనాలు? ఆదివారం. కాబట్టి 2 డబల్ కూల్ వస్తుంది. సో మనం ఎక్కడికి పరిగెత్తుతున్నామంటే రొట్టె కోసం పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం చెప్పండి మనము? కానీ దేవుడు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన బ్రతకడు, కానీ దేని నుంచి బ్రతుకుతాడని చెప్పండి? దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకు. ఈ మందసములో ఈ మన్నా ఉన్నది. ఈ మందసములో రాతి పలకలు ఉన్నాయి. 2025 సంవత్సరంకి నువ్వు సిద్ధపడు, తీర్మానం చేసుకో. నువ్వు మందిరాన్ని నిలబెట్టుకోవాలి. నీ జీవితం నిలబెట్టుకోవాలంటే దేవుని వాక్యానికి నీవు మొదటి స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యానికి నీవు ప్రథమ స్థానం ఇచ్చి దేవుని వాక్యాన్ని నీ జీవితం మధ్యలో పెట్టాలని. నీవు దేవుని వాక్యానికి నువ్వు స్థానం ఇవ్వకపోతే నీ జీవితాన్ని నువ్వు నిలవబెట్టుకోలేవు. ఎప్పుడు నిలబడతాడో ఈడంటారు. ఎందుకు నిలబడట్లేదంటే ఏం లేదు, వాడిలో వాక్యం లేదు. ఏం లేదు చెప్పండి? వాక్యం ఉండటం. ఈ మందస్సము కరుణాపీఠముగా చెప్పబడ్డది. దేవుడు ఏమన్నాడంటే నేను ఆ స్థలములో ఉంచి మాట్లాడతాను అంటాడు. సంఖ్యాకాండము 7వ అధ్యాయం చివరి వచనములో కదా, నేను ఆ కరుణాపీఠము దగ్గర నుంచి నేను మీతో మాట్లాడతాను అంటాడు కదా. కాబట్టి ఈ యొక్క మందస్సము దేవునితో మాట్లాడే స్థలం, ప్రార్థన చేసే స్థలం ఇది. ప్రత్యక్ష గుడారంలో ధూపవేదిక అని కూడా ఉంటుంది కదా. మనం కింద చూస్తే 26వ వచనం, మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో అడ్డతర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేశారు. ఈ ధూపవేదిక, ఈ కరుణాపీఠము, మందసం మీద ఉన్న కరుణాపీఠము, మరొక వస్తువు పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ ధూపవేదిక ప్రార్థనకు గుర్తు. అతి పరిశుద్ధ స్థలములోనే మందసం ఉంటుంది, పరిశుద్ధ స్థలములోనేమో ధూపవేదిక ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో మందసం పైన కరుణాపీఠం, ఆ కెరూబులు గల కప్పు ఉంటుంది. అక్కడ నుంచి దేవుడు ఏమంటాడంటే నేను నీతో మాట్లాడతాను అంట. కాబట్టి నీవు ప్రార్థన 2024 సంవత్సరంలో నీ ప్రార్థన జీవితం ఎట్లుంది? ఎంతసేపు నువ్వు ప్రార్థన చేశావు? ఒకసారి ఆలోచించుకో. 2024 సంవత్సరంలో
నీ ప్రార్థనా జీవితానికి మార్కులు వేసుకుంటే ఎన్నొస్తాయి. ఎన్నిసార్లు పొద్దున్న లేవంగలోనే ఇట్లా కళ్ళు మూసుకొని ఆమెనని నీ దారి నువ్వు పోయినావు. ఎందుకు? టైం లేదు, లేటుకు లేచినావు, దుప్పటి ఎక్కువసేపు కప్పుకున్నావు. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోవాలంటే నీకు టైం ఉండదు. ఎందుకు? నువ్వు ప్రధానమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి, చాలా బిజీ. ఒక దేశాన్ని నడిపియాలి, నువ్వు ఒక రాష్ట్రాన్ని నడిపియాలి. దావీదు అంత పెద్ద రాజే దినమునకు 7 సార్లు ప్రార్థన. దానియేలు అంత పెద్ద మంత్రే రోజుకి 3 సార్లు యెరూషలేము తట్టు కిటికీలు తీసి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. వాళ్ళకంటే బిజీయా నువ్వు? నువ్వు ప్రార్థన చేయటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ జీవితాన్ని నిలవబెట్టుకోవటంలే. నీ జీవితంలో దేవుని యొక్క మహిమ మేఘాన్ని నీవు ఆహ్వానించటంలే. నీ జీవితంలో దేవుని సన్నిధి ఉండటానికి నీవు ఇష్టపడటంలే. ప్రార్థన. తర్వాత దీపవృక్షము అంటే మందిరానికి గుర్తు. 24వ వచనములో దీపవృక్షము గురించి చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20-21 వచనాల్లో దీపవృక్షము సంఘానికి గుర్తు అంట. నీవు సంఘ జీవితం ఏ విధంగా ఉంది 2024వ సంవత్సరంలో? ఎవరున్నారా 52కి 52 వచనంలో? 23వ వచనంలో అయితే మనము బల్ల రొట్టెలను చూస్తాం. 23వ వచనములో యెహోవా సన్నిధిని, దాని మీద రొట్టెలను క్రమంగా 12 రొట్టెలు పెట్టాలా ఆ పరిశుద్ధ స్థలములో. ఒకవైపేమో ఆ ధూపవేదిక పెట్టాలా, మరోవైపేమో రొట్టెల బల్ల పెట్టాలి. నీవు మందిరాన్ని నిలవబెడుతున్నావు. నీ జీవితాన్ని నిలవబెట్టుకోవాలంటే ప్రభు బల్లను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నేను బల్లా గురించే 3-4 వర్తమానాలు చెప్పిన ఈ సంవత్సరం. దీపవృక్షం గురించి 24వ వచనంలో చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డల 26-27 వచనాల్లో ధూపవేదిక గురించి చూస్తాం. 33వ వచనంలో బలిపీఠం గురించి చూస్తాం. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే సమయం లేదు. కానీ నేను నీ జీవితం ఏ విధంగా, నీ వాక్య పఠన జీవితం ఏ విధంగా, నీ సంఘానికి హాజరు ఏ విధంగా అవుతా ఉన్నావు, బలలో ఏ విధంగా పాల్గొంటున్నావు, నీ ప్రార్థనా జీవితం ఏ విధంగా, నువ్వు ప్రతిరోజు ధూపం వేస్తున్నావా, నీ దీపవృక్షం ఏ విధంగా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అంట 119వ కీర్తన 105వ వచనములో. నీ జీవితంలో వాక్యం లేకపోతే నీకు దీపమే లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడంటే మనము ధైర్యముగా కృపాసనము యొద్దకు చేరుకోవాలి అంటాడు. హల్లెలూయా. మన బలహీనతల లాంటి బలహీనతలను ఫేస్ చేసిన ప్రధాన యాజకుడు మన కొరకున్నాడు. కాబట్టి మనము సమయోచితమైన సహాయము పొందినట్లుగా ధైర్యముతో ప్రతి అవసరతలో, ప్రతి ఆపదలో నీకు సహాయం కావాలంటే, నీకు ఆ టైమ్లీ హెల్ప్, సమయోచితమైన సహాయం కావాలంటే ఆ మందసం దగ్గరికి పోవాలి. ధైర్యముగా పోతే ఆయన నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. కానీ నువ్వు అసలు ప్రార్థనే చేయవు, ఆయన నీకు సహాయం ఆయన నుంచి వస్తుంది. చాలా మంది ఎట్లున్నారంటే దేవుడు నాకు సహాయం చేయటం లేదు అని అడిగారు. నువ్వు అసలు ఎంత అడుగుతున్నావు దేవుణ్ణి? 2024కి మనం మార్కులు వేసుకుందాం. 2024లో నీ జీవితం ఏ విధంగా ఉన్నది ఒక్కసారి ఆలోచించు. నీ మందస జీవితం ఏ విధంగా ఉంది, నీ ధూపవేదిక జీవితం ఏ విధంగా ఉంది, నీ బల్లా రొట్టెల జీవితం ఏ విధంగా ఉంది, నీ దీపవృక్షము, నీ యొక్క మందిర క్రమము, పరిచర్య చేసే విధానం ఏ విధంగా. ఇంకా ఆ బయట మనం చూస్తే ప్రత్యక్ష గుడారం బయట బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. బలిపీఠము నీ యొక్క పాప క్షమాపణ కోసం యేసయ్య బలి అయ్యాడన్న దానికి గుర్తు. మందిరం నిలవబెట్టాలంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేశారంటే ముందు బలిపీఠం, యేసయ్య రక్తంలో నీవు కడగబడాలి. తర్వాత గంగాళం ఉంటుంది, వాక్యము చేత బాప్తిస్మము చేత నీవు శుద్ధీకరించబడాలి. తర్వాత నీవు పరిశుద్ధ స్థలంలోకి వస్తావు, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి నీలో ఏమైనా పాపాలు ఉన్నాయా, ఇప్పుడు నీలో ఏమైనా అవిధేయత ఉంటే మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేస్తాడు. నీవు ఒకవేళ ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ జీవితంలోకి వస్తాడు. ఇశ్రాయేలు బంగారు దూడ దగ్గర ఏం చేశారు? భయంకరమైన పాపం చేశారు. కానీ వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, వాళ్ళు ఒప్పుకున్నారు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళ మధ్యలోకి
దిగి వచ్చారు. రండి, నిర్గమకాండం 40వ అధ్యాయం ఆ చివరి వచనాలను నేను చదువుతున్నా. 34వ వచనం నుంచి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోకి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుంచి పైకి వెళ్ళునప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయి. నీ జీవితములో దేవుని సన్నిధి నీవు ప్రతిరోజు కలిగి ఉండవచ్చు. హల్లెలూయా. ఆదివారం మాత్రమే కాదు, నీ జీవితములో దేవుని సన్నిధి ఉన్నదన్న సత్యము నిన్ను చూసేటోళ్ళందరికీ కనపడుతుంది. నిన్ను చూసిన వాళ్ళు ఏమంటారంటే, యేసయ్య బిడ్డ ఈమె, యేసయ్య బిడ్డ ఈయన అని చెప్పుకుంటారు. ఇక్కడ ఆ మందిరంలో ఏమున్నదని చెప్పండి, మేఘము నిండిపోయారు. అప్పుడు ప్రజలు వెళ్ళలేకపోయారు. నీ జీవితం అట్లా ఉండాలంటే నీలో సంపూర్ణ విధేయత ఉండాలి. చూడండి 36వ వచనం. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడల్లా ఇశ్రాయేలీలో ప్రయాణమైపోయారు. నీ ప్రతి ప్రయాణములో, ప్రతి నిర్ణయములో ఎవరు నీకు ముందుగా ఉంటున్నారు? అర్థమవుతుందా? వాళ్ళు ముందుకు పోవాలంటే ఎవరు వాళ్ళని నడిపించేది? ఎవరు చెప్పండి ఇప్పుడు? ఏసే. మేఘం పైకి లేస్తే వాళ్ళు లేస్తున్నారు, మేఘం ముందుకు పోతే వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇంకేమంటున్నాడంటే, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనీడలా అది వెళ్ళు దినం వరకు వాళ్ళు ప్రయాణము చేయకుండా. నువ్వు ముందుకు పోవాలన్నా, నువ్వు రెస్ట్ తీసుకోవాలన్నా నిన్ను నడిపించేది ఎవరో తెలుసా? దేవుని సన్నిధి. నీ జీవితము ఈ విధంగా ఉండాలంటే 2025 కోసం నువ్వు సిద్ధపడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదే వారి ప్రయాణ పద్ధతి, వాళ్ళ జీవిత పద్ధతి, వాళ్ళ కుటుంబ పద్ధతి, వాళ్ళ ఇంటి పద్ధతి ఏంటంటే, మేఘం లేస్తే వాళ్ళు లేస్తున్నారు, మేఘం ముందుకు పోతే వాళ్ళు ముందుకు పోతారు. దేవుని నడిపింపు లేకపోతే వాళ్ళు అక్కడ రెస్ట్ తీసుకుంటారు. నీ పద్ధతి ఏంది ఈరోజు? ఇశ్రాయేల్ గురించి దేవుడు ఏమన్నాడు? ఇదే వాళ్ళ పద్ధతి. ఏందట? మేఘం పోయినప్పుడు పోతున్నారు, ఆగినప్పుడు ఆగుతున్నారు. చూడండి 38. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట, అందరి కన్నుల ఎదుట అనండి, ఎవరికి మరుగై ఉండదు నీ జీవితం. నీ జీవితంలో దేవుని సన్నిధి ఉంటే, ప్రేమైన దేవుని బిడ్డ, నీ ఇంటి పక్కన వాళ్ళకి అది గమనిస్తారు, నీ చుట్టాలు అది గమనిస్తారు. ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘ మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. ఎంత గొప్ప దీవెన! అర్థమవుతుందా? దేవుడు నీ జీవితం గురించి ఇట్లా చెప్పాలని ఆశ ఉందా? నీ సమస్త ప్రయత్నములలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. వినటానికి చాలా బాగున్నది కదా? నీ సమస్త ప్రయాణాల్లో, నీ సమస్త నిర్ణయాలలో దేవుని మేఘము నిన్ను నడిపించాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? సంపూర్ణమైన విధేయతలోనికి రావాలి, పరిశుద్ధతలోకి రావాలి. నీ యొక్క పాపాలు కడుక్కో, వాక్యం చేత శుద్ధి చేసుకో, ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకో, వాక్యపు జీవితాన్ని అలవాటు చేసుకో. నీ పరిసర జీవితాన్ని నువ్వు మరలా కట్టు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, నీ మందిరాన్ని నువ్వేం చేస్తున్నావు? నిలవబెట్టుకుంటున్నావు. ఏం చేస్తున్నావు చెప్పండి? నిలవబెట్టుకో. అందరు దయచేసి స్థలంలో ఉంచాయి, కళ్ళు మూసుకోండి. ఈ 2024లో నీ యొక్క ప్రయాణపు పద్ధతి, నీ కుటుంబ పద్ధతి, నీ నిర్ణయాల పద్ధతి ఏ విధంగా ఉంది? నీ వాక్యపు పద్ధతి ఏ విధంగా ఉంది? నీ ప్రార్థనా పద్ధతి ఏ విధంగా ఉంది? 2024 నీవు రొట్టె కోసం వెళ్ళావా? బంగారు దూడ కోసం వెళ్తున్నావా? ఒకసారి పరీక్ష చేసుకో. అయినప్పటికీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీవు తిరిగి వస్తే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించదలుచుకుంటున్నాడు. నీవు మారు మనస్సు పొంది పశ్చాత్తాపడితే దేవుడు నీ హృదయాన్ని, నీ ఇంటిని, నీ శరీరాన్ని, నీ దేహాన్ని, నీ గృహాన్ని తన మహిమతో నింపదలుచుకుంటున్నాడు. ఈ 2 రోజులు నీవు సిద్ధపడటానికి తీర్మానం చేసుకో. ఈ 2 రోజులు నీవు నూతన సంవత్సరానికి ఆ మొదటి నెల మొదటి దినమున ఆ మందిరాన్ని నిలవబెట్టడానికి నువ్వు సిద్ధపడు. నీ కుటుంబాన్ని మార్చుకో. అప్పుడు దేవుడు నిన్ను ముందుండి నడిపిస్తాడు.
నువ్వు ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, సమస్త ప్రయత్నాల్లో, సమస్త ప్రయాణాల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. తీర్మానం చేసుకోడు. ఇశ్రాయేలీల జీవితాల్లో దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, దేవుడు వాళ్ళని ఏ విధంగా క్షమించాడు, నిన్ను కూడా క్షమించి నీకు కూడా తోడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ ఏందంటే నీతో నడవాలని, ఆయన ఆశ ఏందంటే నీతో నివసించాలని. కాబట్టి నీవు ఆ విధంగా యోగ్యమైన జీవితం కలిగి ఉండటానికి దేవుడు నీకు సహాయం చేయనుగాక. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇశ్రాయేలీలు నాయన సంపూర్ణమైన విధేయతతో, నాయన పశ్చాత్తాపముతో, నాయన వాళ్ళు తిరిగి వచ్చి నాయన నీకు సంపూర్ణమైన విధేయత చూపినప్పుడు నీవు తండ్రి వారి మధ్యలోకి దిగి వచ్చావు. తండ్రి ప్రభు నాయన అందరి కన్నుల ఎదుట తండ్రి వారితో ఉన్నావు. తండ్రి వారిని ముందుకు నడిపిస్తూ వచ్చావు. వారి సమస్త పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో నీవు వారికి తోడుగా ఉంటూ వచ్చావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి 2024 సంవత్సరంలో మేము ఎంతగానో తప్పిపోయాం. మా ప్రార్థన జీవితము నాయన అంత మంచిగా లేదు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. మందిరాన్ని, సంఘ కార్యక్రమాలను, తండ్రి పరిచర్యను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాం. దయతో క్షమించండి తండ్రి. ప్రభు నాయన మేము పరిశుద్ధతను ప్రేమించలేకపోయాం, నీ సువార్తను ప్రకటించలేకపోయాము తండ్రి. పాపాన్ని అసహించలేకపోయాం. దయతో క్షమించండి నాయన. జ్ఞాపకం చేసుకోతాను ప్రభు. నీవే మమ్మను దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటాం. మా దేవ, మా ప్రభు, ఈ మొదటి నెల మొదటి రోజు నుంచి నాయన మేము మా మందిరాలు, మా గృహాలు, మా జీవితాలు నాయన నీకోసం నిలవబెట్టడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. తను నీకోసం నిలవబడి సాక్షులముగా ఉండటానికి, 2025వ సంవత్సరం నీ కొరకు జీవించటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభు నాయన తీర్మానం చేసుకున్న ప్రతి నీ బిడ్డను నీవే దీవించి ఆశీర్వదించమని. ఈ 2 రోజులు నాయన మేము సిద్ధపడి 1వ తారీఖు నుంచి నాయన నీ కొరకు నాయన పరిశుద్ధమైన జీవితం జీవించినట్లు నీవే మమ్మల్ని అందరిని దీవించమని యేసు నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.